హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను రవి బ్లాగ్స్ 143. ఎలా ఉన్నారండి? వీడియో చూసేటోళ్ళంతా అందరూ బాగున్నారు కదా? పర్లేదు ఫ్రెండ్స్, మేమైతే బాగున్నాము. మీ దయ వల్ల, మీ కృప వల్ల అంతా. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతవరకైతే తీసుకొనొచ్చారు. సో, ఇంక ముందు కూడా మీరే నన్ను బాగా చూసి పైకి తీసుకొస్తారు అనైతే నేను కోరుకుంటూ ఉన్నాను. సో, నా మాటలు మీకు అర్థమయ్యినా, అవ్వకపోయినా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్‌లోకైతే వచ్చేద్దాము. మా పాప బర్త్‌డే ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న పాప బర్త్‌డే సంక్రాంతి హాలిడేస్‌లో జరిగిందనమాట. సో, అక్కడంతా మబ్బుగా ఎందుకుందంటే లైట్లు ఆఫ్ చేసి ఇంక మాట్లాడుకుంటూ ఉన్నాము. సో, నేను అది వినిపించలేకపోయాను మీకు. ఎందుకు నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వద్దనుకున్నాను. ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే, మా పిల్లోడు ఇట్లా ఇట్లా తీ నాన్న కెమెరాతో అని చెప్తే వాడు ఇట్లా తీసిండు. సో, అందుకే ఇబ్బందిగా ఉంది. చూసేదే అంత క్లారిటీ లేకపోయినా కనీసం మాటలలో అయినా ఒక క్లారిటీ ఉండాలి కదా అని చెప్పేసి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? మా బుడ్డిదాని బర్త్‌డే అయితే మాత్రం సంక్రాంతి 16థ్ గైస్. 16థ్ జరిగింది. జనవరి 16. సో, మా పాపని అందరూ మీరు బ్లెస్ చేయాలనైతే కోరుకుంటూ ఉన్నాను. నేనైతే వ్లాగ్‌ని ఏమీ పొద్దున్నుంచి అట్లేమి నేను స్టార్ట్ చేయలేదు. కానీ అదైనా కొంచెమైనా మన వాళ్ళకి అప్డేట్ ఇవ్వాలి కదా అని చెప్పాలి అన్నట్టు నేను ఇలా వీడియో అయితే తీపించుకున్నాను. సో, మా పాప అయితే గైస్ ఎవరైనా పిల్లలు అదేంటి క క్యాండిల్ ఉంటది కదా! దాన్ని వెలిగించినప్పుడు ఎవరికైనా తినిపించాలన్నా, తను తినాలన్నా చాలా ఇబ్బంది పడతది. కానీ మా పాప ఆ రోజైతే చాలా చాలా యాక్టివ్‌గా అయితే ఉన్నింది ఫ్రెండ్స్ తను. హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎంతమందొచ్చి పెట్టినా సరే తను నర్వస్‌గా ఫీల్ అవ్వలేదు. అందరికీ యాక్టివ్‌గా పెడుతుంది. ఫోటోలు తీపిచ్చుకుంటుంది. స్ప్రేస్ కొడితే స్ప్రేస్ కొట్టించుకుంటా ఉంది. చాలా ఎంజాయ్ చేసింది తనైతే ఈ బర్త్‌డేని, సెకండ్ బర్త్‌డేని. సో, నాన్న చిన్ని తల్లి హ్యాపీ బర్త్‌డే నాన్న చిన్న పాప. ఇలాగే నువ్వు ప్రతి పుట్టినరోజు అంత గ్రాండ్‌గా కాకపోయినా సరే, మనకున్నంత బడ్జెట్‌లో అయినా సరే మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం నాన్న. సో, నేనున్నంత వరకైనా సరే, మీ డ్యాడీ ఉన్నంత వరకైనా సరే నీకు ఇట్లాంటి కొదవ ఏమి చెయ్యము. నేనైతే హామీ ఇస్తున్నాను నీకు. హ్యాపీ బర్త్‌డే నాన్న. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నాన్న. సో, గైస్ చూస్తున్న మీరందరూ కూడా నా బిడ్డని విష్ చేయండి. ఇక్కడేమన్నా ఏమన్నా సాంగ్స్ అలా వస్తున్నాయా? వాయిస్ ఓవర్ ఎందుకిస్తున్నావు? ఒరిజినల్‌గా వీడియో పెట్టొచ్చు కదా అని అనుకుంటారేమో. ఉండండబ్బా! కొంచెం సేపే కదా నా వాయిస్ వినేది. పెడతాను. ఒరిజినల్ వాయిస్ కూడా పెడతాను. వినేయండి. మా కడప స్లాంగ్ ఎలా ఉంటుంది, మేమేం మాట్లాడుకుంటున్నాం, అక్కడ ఎట్లా సంతోషంగా ఉన్నాము, ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. పాప బర్త్‌డే సందర్భంగా అయితే జనవరి 15థ్ వరకు మనకు పండుగ కాబట్టి అన్నీ చేసుకొని తిన్నాము నాన్ వెజ్‌లు. సో, ఈరోజు కూడా నాన్ వెజ్ ఎందుకులే అని చెప్పేసి అన్నం, పప్పు, పాయసం అవి భక్షాలైతే చేసుకొని తిన్నాం ఫ్రెండ్స్. అక్కడ చూడు పాట పైకి కొట్టు తినురా బట్టలు అట్ట పెట్టు కేక్ మీద పడదులేదు ఏదంతా బావు మీద పడతాయి ఈ బాబు మీద పడలే ఆవుని పడతాయి బాగుంది రాగేసింది బాబా కొట్టించుకుంటాను పాపకు తిప్పిందిరా చరణ్ అరుషి సైడ్ క్రీమ్ తీసేది అయ్యా నుండురా ఆరిసి పెట్టుమా పెట్టి వాళ్ళిద్దరు ఇంకా ఊరికే పాపకు పెట్టి ఫోటో వేయాలి చూడు పాప కానీ పడలు పాప అత్త
ఉండేది ఇటు చూడు పాడు ఇటు చూడండి ఇద్దరు ప్రతి ఫోటోకి ఇది ఒక బ్యాక్గ్రౌండ్ మీరు రండి చిన్న మీరు పెట్టండి మీరు ఇద్దరు రండి రాండి మామ పెట్టారండి నువ్వు పెట్టారా నువ్వు గౌన్ గా వేసుకుంటాను క్రీమ్ అంతా అక్కడ చూసుకుంటాను చూడు చరణ్ ఇటు ఒకసారి చూడు చరణ్ రెడీ నా బాబు బాగుంది నువ్వు పెట్టే పెడతాను నేను చేసావా నాకు ఫోటో తెలుసా చాక్లెట్ అంటే ఇష్టం అన్నావు కదా చాక్లెట్ లేవు నేను అనుకున్నా చాక్లెట్ తెచ్చినట్టు నువ్వే తెచ్చినావు కానీ అడగలేదు పైనాపిల్ నీకు తింటానే చేతాడు చరణ్కి ఫ్రెష్ బాగా ఎడగట్టి మా పిన్ని సీటుకి స్వీట్ ఇష్టమా సుప్రీ ఇష్టమా మరి పట్టు పిన్ని పాప తింటాండి బాగా తిరగండి ఏమో తిప్పుగా ఫోటో వద్దు నాకు నేను సుప్రియ ఇంకా పై చూడమా లడ్డు చూడమా చిన్న పాప ఫోటోకి వెళ్ళి చూడు లడ్డు ఫోటోకి వెళ్ళి చూడు చూడు బాగా చూడు అట్ట లడ్డు చూడమా బాబాయ్కి పెట్టుమా బాబాయ్ కాబెట్టు బాబాయ్ కాబెట్టు కాబెట్టు ఇటు చూడమా చిన్న పాప అది గురువు అది ఏ కాదు మీరు పెట్టరా అందుకే కట్టి ఉంటాను ఉన్నాను నువ్వు సీట్ తాకండి పెట్టు ఓకే ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే చూసారు కదా సో మీకైతే షార్ట్ అండ్ స్వీట్గా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనురవి వ్లాగ్స్ 143 ఒకవేళ నేను ఏమైనా మిస్టేక్గా చేసి ఉంటే మీరు కామెంట్స్ ద్వారా నాకు సజెషన్స్ ఇస్తూ తెలియజేస్తారని అయితే అనుకుంటూ ఉన్నాను సో నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యిందండి థ్యాంక్ యూ సో మచ్ అదంతా మీ దయ వల్లనే కాబట్టి ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని అయితే మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను నా వీలైనంతగా నేను వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను మిమ్మల్ని అలరిస్తూ ఉంటాను సో మా ఇల్లంగా మా డాడీకి అయితే పెట్టింది అందరం
ఓన్లీ మా ఫ్యామిలీ వరకే మేము సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. పొద్దునంతా చేనులోకి వెళ్ళి వచ్చాము. ఈవినింగ్కి ఇంకా అలా ఊరికే సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్యామిలీతో. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. బాయ్.